హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రైడర్ పర్మిషన్. మనం ప్రజెంట్ వచ్చేసి అస్సాంలో ఉన్నాము. ఈ నుంచి భూటాన్ బార్డర్ వచ్చేసి 140 కిలోమీటర్స్ ఉంది. మనం ఈరోజు అయితే జియో పెట్రోల్ పంప్లో అయితే స్టే చేసినాము. లిటరల్లీ చూడు మామ, వర్షం అంటే ఫుల్ వర్షం పడుతుంది. నేను ఒక వీడియో చూసిన మామ, అని అంటే 2500 3000 పెట్టి క్యాంపింగ్ టెంట్ తీసుకున్నాము. ఫుల్ వాటర్ వస్తున్నాయి లోపలికి అని చెప్పారు. బట్ ఒక్క గంటన్నర నుంచి వర్షం పడుతుంది మామ. ఒక్క చుక్క లోపలికి రాలే మామ. మన ఇంట్లో ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంది ఇంట్లో ఫీలింగ్. అసలుకి ఇంత కూడా లోపలికి అయితే వర్షం అయితే రాలే మామ. ఒక గంటన్నర నుంచి పడుతుంది వర్షము. మళ్ళీ లోపలికి రావాలి కదా, నాకైతే ఇప్పటి వరకు అయితే రాలే. మళ్ళీ ముందు ఏమో తెలియదు, ముందు పడతా కానీ వీడియో చేసి పడతా. బట్ ఇప్పుడైతే ఒక గంటన్నర నుంచి వర్షం పడుతుంది. నాకైతే లోపలికి ఏం రాలేదు మామ. బయట వచ్చేసి సిచ్యువేషన్ ఇది మామ. ఇంత వర్షం పడుతుంది చూడండి. మన బండి అక్కడ పెట్రోల్ పంప్లో, జియో పెట్రోల్ పంప్లో స్టే చేసినాము. చూడండి ఇంత వర్షం పడుతుంది. ఈ వర్షంలో కూడా చుక్క వాటర్ వస్తలేవు. ఈ రెండు జిప్పులు ఉంటాయి మామ, ఒకటి బయట ఉంటుంది, ఒకటి లోపల ఉంటుంది. కూడా వీడియో పెట్టిన తర్వాత అర్థం కాలే మామ. నేను కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా, బట్ ఈ రోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నేను సైకిల్ పైన పోయినప్పుడు ఒక 2500 పెట్టి క్యాంపింగ్ టెంట్ తీసుకున్నా. బట్ బెస్ట్ అనిపించింది మామ నాకు. 2500కి చుక్క వాటర్ వస్తలేవు మామ లోపలికి అయితే. ప్రజెంట్ అయితే చుక్క వాటర్ వస్తలేవు. చాలా బాగుంది. 2500కి చాలా బెస్ట్ ఇది క్యాంపింగ్ టెంట్. చాలా బాగుంది. చుక్క కూడా వాటర్ రాలేదు. ఇంట్లో ఎట్లా వండుకుంటామో అదే ఫీలింగ్ ఉంది నాకైతే.